హాయ్ హలో. నేనైతే మా పొలం అయితే చూపిస్తాను, చూసేయండి. ఈ పొలం అయితే 6 ఎకరాలండి. మేము 4-5 ఇయర్స్ నుంచి అయితే సాగు చేస్తున్నాం. పంట పొలం అనమాట. మా సైడ్ అయితే వరి, మొక్కజొన్న అయితే వేస్తారు. మొదటి పంట అయితే వరి వేస్తారు, రెండో పంట అయితే మొక్కజొన్న, మినుము, పెసర అయితే వేస్తారు. మా సైడ్ అయితే 4-5 ఇయర్స్ నుంచి బాగా అయితే పంటలు పండుతున్నాయి. ఈ ఇయర్ అయితే అసలు వర్షాలు లేవు కదండి, ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది కదా, పంట కాలువలు కూడా వాటర్ రావట్లేదని చెప్పేసి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరి పొలాల్లో వాళ్ళైతే బోర్లు వేసుకోవాలని అయితే అనుకున్నారు. అందుకని మేము కూడా ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి మా పొలంలో మేము కూడా బోర్ వేయించేసాం. బోర్ వేయించే వీడియో అయితే మీకు చూపించాలని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. డ్రిల్లింగ్ చేసేప్పుడు వీడియో తీయలేదండి, అక్కడ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆ వర్క్లోనే ఉండిపోయారు మా వారు, అందుకని చెప్పి తీయలేదు. బోర్ వేసే వాళ్ళు మార్నింగ్ అయితే వచ్చేసారు. బోర్ వేయడానికి చాలా లోతు గుంట అయితే తీయాలి కదా, చూసారా చాలా పొడవు అయితే తీశారు. మా వారు అయితే చాలా కష్టపడ్డారండి బోర్ వేయడానికి. బోర్ అయిపోయే వరకు అయితే చాలా టెన్షన్ పడ్డారు. అసలు వాటర్ అందుతాయో లేదో, ఇంకా లోతు తీయాలేమో అని చెప్పి, మంచినీళ్ళు వస్తాయో లేదో అని. బోర్ అయితే సక్సెస్ అయిందండి. చూడండి, భూమిలో ఏదైనా మంచి పని చేసేటప్పుడు భూదేవి తల్లికి పూజ అయితే చేస్తారు కదా, చూడండి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. మేమైతే 3 బోర్లు అయితే వేసాము. ఆ 3 బోర్లకి కలిపి ఒకే కలెక్షన్ అయితే ఇచ్చాము. ఎందుకంటే వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉండి అక్కడ ఉన్న సరౌండింగ్ మా పొలం వరకు వాటర్ ఈజీగా అయితే తడుపుకోవచ్చు అని చెప్పి అలా అయితే చేసాము. చూసారా, కొబ్బరి నీళ్ళు కూడా అక్కడే బోర్ దగ్గర అయితే పోస్తున్నారు. అసలు వాళ్ళు అయితే టిఫిన్ కూడా చేయలేదండి. మార్నింగ్ అంతా కష్టపడి ఆ వర్క్ అంతా ఫినిష్ అయిపోయేసరికి ఈవినింగ్ 3 o'clock అయితే అయ్యింది. చాలా కష్టపడ్డారు బోర్ కోసం. అవును కదండి, వాటర్ లేకపోతే చాలామంది రైతులు ఎప్పుడు వ్యవసాయమే చేసేవాళ్ళు రైతులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం వాటర్ కూడా రావట్లేదు కదా, అందుకని చాలామంది భూగర్భ జలాల నుండే వాటర్ తీసుకొని ఇలా పంట పొలాలను అయితే సాగు చేస్తున్నారు. మీ సైడ్ అయితే వాటర్ వస్తున్నాయా? వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అసలు వాటర్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉందండి. చూసారా వాటర్ ఎంత ప్యూర్గా వస్తున్నాయో చూడండి. దీనికోసం మా వాళ్ళు అయితే ఎంత కష్టపడ్డారో కదా. మాకైతే 30,000 అయిందండి బోర్ వేయించడానికి, మా పొలం వరకు వేయించడానికి. చూసారా, పక్కన నార్మడి కూడా సిద్ధం చేసి ఉంది. ఇత్తనాలు చల్లి నీళ్ళు అయితే పెట్టాలి. దేవుడి దయ వల్ల బోర్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. చూసారా, వాళ్ళ వాటర్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని చాలా ఫ్రెష్గా అయితే ఫీల్ అయ్యారు. చాలా బాగా అనిపించింది. మేమందరం అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. చూడండి, చాలామంది అయితే వచ్చి చూశారు బోర్ దగ్గరికి. వేయించుకోవడానికి చాలామంది అయితే చూస్తున్నారు. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు. అందుకోసం అయితే ఎవరి పొలాల్లో వాళ్ళు బోర్ అయితే వేయించేసుకుంటున్నారు. ఈ బోర్ దయ వల్ల మా నార్మల్ అయితే చాలా మంచిగా పెరిగింది. మేమైతే ఒక 20 సెంట్లో ఒక పక్క జీలక అయితే వేసాము. అవి పంటకి, భూమికి, సాగు చేసుకునే రైతులకి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే అది భూమికి చాలా బలాన్ని ఇస్తుందంట. అందుకని చెప్పేసి కొంచెం జీలక అయితే జల్లేసి మిగిలిన వైపు విత్తనాలు అయితే జల్లాము. విత్తనాలు జల్లేసాము. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా పండిందో జీలక. పక్కన వరి పొలం కూడా చూపిస్తారు, అదే నారుదొడ్డి కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా పెరిగింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ.